పెదవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు కొద్దిగా ఆలస్యమైనప్పుడు కూడా ఈరోజు వార్తలు అందించాలనే లక్ష్యంతో మేము ముందు రావడం జరిగింది. ఇప్పుడు ఈనాడుకు సంబంధించిన వార్తా కథనాలు వివరించే దాంట్లో భాగంగా ఇప్పుడు మనం వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈనాడు ప్రధాన సంచికలో 4 ఏళ్లుగా మోత వెళ్ళిపోతూ వాత అంటూ తాజాగా 15% ఆస్తి పన్ను పెంపుతో కొత్త బిల్లులు సిద్ధం. 5 ఏళ్లలో జగన్ అదనంగా పిండుకున్నది 995 కోట్లు. 2020-21లో మొత్తం పన్ను 1,157.54 కోట్లు, అంటే 1,157.54 కోట్లు మొత్తం పన్ను రూపంలో తీసుకున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2024 నుంచి 25కి 2,109.88 కోట్లు పెరిగిన వైను అంటూ వెళ్ళిపోతూ వాత అంటూ ఈ కరెంటు బిల్లులకు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అనూహ్యంగా ముగ్గురికి భాజపా టికెట్లు ఇచ్చిందని ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇందులో 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరులకు కూడా టికెట్లు. సీఎం రమేష్, వరప్రసాద్, కొత్తపల్లి గీత, శ్రీనివాస్ వర్మలకు కూడా ఇచ్చినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన పవన్ కళ్యాణ్, జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ బరిలో నిలబడుతున్నారని అయితే ఒక వార్త ఇచ్చారు. 13 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన జనసేన రైల్వే కొండూరు అసెంబ్లీ స్థానానికి డాక్టర్ యనమల భాస్కర్ రావుని ప్రకటించినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు 3 రోజులుగా కొత్త మూలపేట సెజ్ కాలనీలోను అందులోనూ కీలక దస్త్రాలు ఉన్నట్టుగా ఒక ఈ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణకు ఎన్డీఏతోనే సాధ్యం, మోదీ చంద్రబాబు మా మద్దతు. అదేవిధంగా సంక్షేమ పథకాలు రద్దు చేసి జగన్ ద్రోహం చేశారు, ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగ అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎన్నికల ఫీల్డ్లో తొండాట, వైకాపాకు ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రచారం, జగన్కు ఓటేయకపోతే ఉపాధి పనులు ఉండవని కూలీలకు బెదిరింపు, చేస్ట్లీడికి చూస్తున్న ఎన్నికల సంఘం అంటూ ఎన్నికల సంఘాన్ని ఎత్తి చూపిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు. మరో వార్త ఇవ్వడం జరిగింది. అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ కుయుక్తి, సుబ్బారావు కుటుంబ ఆత్మహత్యకు వ్యక్తిగత అంశాలే కారణమట, వారికి భూమి సంబంధించిన సమస్య లేనే లేదన్న డిఎస్పీ షరీఫ్. అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్, చెడు అలవాట్ల వల్లే అప్పులు పాలయ్యారని వక్రభాష్యం, వారి సూసైడ్ నోట్ల అంశాలను పక్కదారి పట్టించే వైనం, నిస్సిగ్గుగా అధికార వైకాపాకు వత్తాసు అంటూ ఒక వార్త అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కడపలో జరిగిన వైకాపాతోనే అంటగాగుతున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కడప డిఎస్పీ షరీఫ్ మరోసారి ఆ పార్టీకి నిస్సిగ్గుగా వత్తాసు పలికారని ఆ వార్త ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. తొలిసారి అధికారిక ఉత్తర్వులు జారీ, నీటి సమస్య నివారించాలంటూ మంత్రి అతిషికి నోటు ద్వారా ఆదేశాలు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. మన చూసుకోవచ్చు, ఇక్కడ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన కస్టడీ నుంచే కూడా పాలన కొనసాగిస్తారని అధికారికంగా వెల్లడించిన నేపథ్యంలో చూపుతున్న ఢిల్లీ మంత్రి అతీషి అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విశాఖలో ఆయుధాల కలకలం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అది కూడా 14వ పేజీలో ఉన్నట్టుగా వివరించారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, హే జీసస్, క్రైస్తవ సంక్షేమంపై జగన్ వివక్ష, రాయితీలు అడ్డుగోలుగా కోత, అటకెక్కిన ఆర్థిక సాయం పంపిణీ, ఉచిత శిక్షణలో కానుకలది అదే దారి, అదేవిధంగా చర్చల నిర్మాణాలకు నిధులు ఇవ్వని వైకాపా సర్కారు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అంటే క్రైస్తవులకి జరిగిన అన్యాయం పైన హే జీసస్ అంటూ ఒక కథను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా వైకాపా నేతల సమావేశంలో ఏఏజీ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మరి అదేవిధంగా కాణిపాకంలో కోడ్ ఉల్లంఘన అంటూ ఒక వార్త ఇచ్చారు. ఈ విషయానికి వస్తే ఈరోజు ప్రధాన శీర్షికలో ఇచ్చిన వార్తలు మనం చూసుకోవచ్చు. అసమధీయులు అదిరేటి ఆఫర్స్ అంటూ కాకినాడ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కుటుంబ కంపెనీకి భారీ భూ సంతర్పణ, అది ఎకరం జస్ట్ 5 లక్షలకే. కోడ్ ముందు రోజు 1985 ఎకరాలు ఇచ్చేసినట్టుగా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. కోడ్ ముందు క్లియరెన్స్ సేల్ అంటూ ఇచ్చారు. అదేవిధంగా నిన్న ఇండోసోల్ నేడు గ్రీన్కో అంటూ గుట్టురట్టు చేసినట్టుగా ఆంధ్రజ్యోతి ప్రత్యేకం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రఘురామరాజుకు నిరాశే, నరసాపురం బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ, రాజమండ్రిలో పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు గీత, రాజంపేట కిరణ్, తిరుపతి లోక్సభ బరిలో వరప్రసాద్, నేడు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన అంటూ ఒక వార్త ఇచ్చారు.
ఇక్కడ మనం చూసుకోవచ్చు మళ్ళీ కుంగిన గామన్ బ్రిడ్జి 9 సంవత్సరాలలో ఇది రెండోసారి. 52వ స్తంభం వద్ద మరమ్మతులు. విజయవాడ వైజాగ్ ఎక్స్ప్రెస్ హైవేపై ట్రాఫిక్ ఇక్కట్లు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక వయా కవిత టార్గెట్ కేజ్రీ అంటూ ఢిల్లీ సీఎం ఉచ్చు బిగించేందుకు దిశగా దర్యాప్తు. మరి కవితపై రోజంతా ప్రశ్నల వర్షం. వాంగ్మూలం కవిత ముందు ఉంచి ప్రశ్నలు. లిక్కర్ స్కామ్లో మేక్ శరణ్ పాత్రపై ఆరా. 8వ రోజుకు చేరిన కవిత విచారణ. నిజామాబాద్లో ఈడీ దర్యాప్తు. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారంటూ ఇందాక మనం చదువుకున్న ఈనాడులో వచ్చిన వార్త అది సేమ్ యాస్టీస్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో అరణి శ్రీనివాసులే మరో 11 స్థానాలకు శానా అభ్యర్థులు ప్రకటన. రాజోల్లో మాజీ ఐఏఎస్ వరప్రసాద్, పి గన్నవరంలో సత్యనారాయణ, ఇక పాలకొండ, అవనిగడ్డ, విశాఖ దక్షిణ పెండింగ్లో ఉన్నాయని వివరించారు. ఇక వైసీపీకి దళిత ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారని వరప్రసాద్ బీజేపీలో చేరిక. కాంగ్రెస్లోకి ఎలిజా. ఇప్పటికే 3 ఎస్సీ సభ్యులు రాజీనామా అంటూ ఒక వార్త. ఇక చూసుకున్నట్టయితే 31న ఇండియా కూటమి మహా ర్యాలీ నిర్వహిస్తున్నారు. కేజ్రీ అరెస్ట్ పైన సంఘటిత ఉద్యమం. రామ్లీలా మైదానంలో భారీ సభ. మరి మద్యం కేసులో అరెస్ట్ అయిన శరత్ రెడ్డి బీజేపీకి 60 కోట్లు ఇచ్చి విడుదలయ్యారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు. ఢిల్లీ మంత్రి గోపాల్ ఆరోపణలు. ఆప్, కాంగ్రెస్, సిపిఎం సంయుక్త మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. టీడీపీ గెలుపు, మాదిగల గెలుపు. పార్టీతో మాదిగలది శాశ్వత బంధం. మందకృష్ణ మాదిగతో భేటీ. చంద్రబాబు ఎన్డీఏకు మద్దతుగా ప్రకటించిన ఎంఆర్పిఎస్ అంటూ ఇప్పుడు ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోక్సభ బరిలో కంగన్ రనౌత్ అంటూ హిమాచల్ నుంచి పోటీకి సినీ నటి మేనకకు టికెట్. వరుణ్కు మొండి చేయి. 111 మందితో బీజేపీ 5వ జాబితా విడుదల చేసినట్టుగా ఒక వార్త ఇచ్చారు. అభివృద్ధి వైపు టీడీపీ, డ్రగ్స్ వైపు వైసీపీ అంటూ ఏది కావాలో ప్రజలే విజ్ఞప్తి చూపాలి. 2020లోనే గ్యాంబ్లింగ్ చట్టబద్ధం చేసే కుట్ర. వైసీపీ మళ్ళీ అధికారం ఇస్తే ఇదే దారుణాలు. ఓట్ నాట్ ఫర్ సేల్ నినాదంతో ముందుకు రండి అంటూ ప్రజలకు లోకేష్ విజ్ఞప్తి. మంగళగిరిలో ప్రచారం. కాన్వాయ్ను పదే తనిఖీ చేసిన పోలీసులు అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక గనుల శాఖలో గనుడు అంటూ ఎండీసీని శాసిస్తున్న లాబీయిస్ట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు చాలా ఏళ్ళుగా చక్రం తిప్పుతున్న ప్రైవేట్ ఉద్యోగి. బెరైటైట్స్ అండ్ క్వార్ట్ ఇతర ఖనిజాలపై కన్ను. మార్కెటింగ్ విభాగం అడ్డాగా వ్యవహారాలు. లీజు బిల్లులు, టెండర్లు సర్వం ఆయనే. ఓ కంపెనీకి 100 ఎకరాలు ప్లాన్ ఆయనదే. గనుల నుంచి రెవెన్యూ వరకు లాబీయింగ్. మాట వినని వారిపై సీఎంఓ నుంచి ఫోన్లు. ముఖ్య అధికారితో లాబీయిస్టు చట్టాపట్టాలు. చిన్న కంపెనీలు ప్రోత్సహించవద్దని హుకుం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక పెద్దలకు టీబీ వ్యాక్సిన్. మానవుల నుంచి సేకరించే క్షయ బ్యాక్టీరియాతో తొలిసారి తయారు చేసిన స్పానిష్ కంపెనీ బయోఫ్యాబ్రీ. ఆ సంస్థతో కలిసి ట్రయల్స్ చేపట్టిన భారత్ బయోటెక్. ప్రపంచమంతా తొలి లైవ్ ఎటెన్యూయేటెడ్ టీబీ వ్యాక్సిన్. ప్రస్తుతానికి సేఫ్టీ ట్రయల్స్. వచ్చే ఏడాదికి ఎఫికసీ ట్రయల్స్ అంటే టీబీ సంబంధించిన దానికి నివారణ కోసం ఒక వ్యాక్సిన్ అయితే కనిపెట్టినట్టుగా ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా శివశక్తి ఇక అధికారికం. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని మోదీ నామకరణం. అధికారికంగా ఆమోదించిన అంతర్జాతీయ ఖగోళ సంఘం అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్ భదౌరియా అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనం చూసుకునవచ్చు ఇదేదో తేడాగా ఉందంటూ ఒక వార్త ఇచ్చారు. రాష్ట్ర అధికారుల తీరుపై ఈసీ విస్మయం. అధికార పక్షం అక్రమాలపై కుప్పలు తప్పలుగా ఫిర్యాదులు. అడిగితే అంతా బాగుందన్నట్టు కొందరు కలెక్టర్ల, ఎస్పీలు పొంతం లేని సమాచారంపై అనుమానం. వారి పుట్టుపూర్వతాలపై కమిషన్ ఆరా. కొందరిపై అంతర్గత విచారణ. వారం తర్వాత వరుసపెట్టి వేటు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫోన్ ఛార్జింగ్ అవుతుండగానే షార్ట్ సర్క్యూట్. మంటలు చెలరేగి 4 చిన్నారుల దుర్మరణం. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో విషాదం అంటూ ఒక వార్త ఇచ్చారు. ఈ విషయానికి వస్తే లాస్ట్గా ప్రధాన పేజీ శీర్షిక ఏమి ఇచ్చారంటే ఎల్లో కల్లోలం. 30 పైగా స్థానాల్లో బగ్గుమంటున్న టీడీపీ నేతలు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సీట్లు రాక పలు చోట్ల రెబల్స్గా మారిన తెలుగు తమ్ముళ్ళు అంటూ ఒక వార్త ఇచ్చారు. చూసుకోవచ్చు దాని గురించి ప్రత్యేకంగా ఒక కార్టూన్ వేసి మరి ఒక వార్త ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శవాలపై పేలాలు. రాజకీయ లబ్ధి కోసం చావులను వదలని రాజా గురువింద అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పచ్చమోక భూమాయకు చేనేత కుటుంబం బలి. 2015 ఆన్లైన్లో చేర్చినట్టు మోసం. 2017లో మరో మహిళ పేరుతో ఆన్లైన్లోకి ప్రభుత్వ భూమికి పట్టాలు ఇచ్చినట్టు వంచన. భూమి దక్కపోవడంతో వ్యసనాలు. 40 లక్షలకు పైగా అప్పులతో కుటుంబానికి అడదెచ్చి సుబ్బారావు బలవన్మరణం అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు మంగళగిరిలో టీడీపీ కోడ్ ఉల్లంఘన. ఓటర్లకు బల్లా బండ్లు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్ల పంపిణీ. ఓ ప్రదేశంలో వాటిని నిలిపి
ఓటర్లే వాటిని తీసుకెళ్లేలా ఒత్తిడి, అధికారులకు అనుమానం రాకుండా కొనసాగుతున్న ప్రలోభాల పర్వం అంటూ ఒక వార్త ఇచ్చారు. ఉచిత విద్య దరఖాస్తు గడువు పెంచారన్నట్టుగా అయితే ఒక వార్త ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో వచ్చే సంవత్సరం విద్యా చక్ర కింద దరఖాస్తు గడువుకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 31 వరకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు 49,208 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 38,150 మంది పాఠశాలలను ఎంపిక చేసుకున్నారంట. అదేవిధంగా కన్నుల పండుగగా సత్యదేవుని రథోత్సవం ఇక్కడ చూసుకోవచ్చు. అదొక వార్త ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంధ్యా నిర్వాహకాలతో ఎగుమతులకు దెబ్బ, డ్రగ్ మాఫియా వల్ల ప్రమాదంలో మత్స్య పరిశ్రమ, ఏపీ మెకనైజ్డ్ షిప్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. పార్టీ లేదా పుష్ప అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఏపీలో బీజేపీ అభ్యర్థులకే కరువైన రీతిలో ఎంపీ లిస్టు, ఆరింట్లో నరసాపురం తప్ప అన్ని సీట్లు వలస నేతలకే అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే బీజేపీకి సంబంధించిన టికెట్ల కేటాయింపులు జరిగిన విషయం మీద ఒక వార్త ఇచ్చారు. అరకు అందాలకు అమెరికా ఫిదా, ఈ చూసుకోవచ్చు. మన అమెరికా వాళ్ళు అరకు అందాలను చూసి ఫిదా అయిపోతున్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. ఇక ఇక్కడ మనం చూసుకోవచ్చు. నిరుపేద కుటుంబంలో వెలుగులు, 9 ఏళ్ల మహమ్మద్కు కొత్త జీవితం ప్రసాదించిన సీఎం జగన్. పాఠశాలలో ప్రమాదవశాత్తు కిందపడి పూర్తిగా చితికిపోయిన బాలుడి స్వరపేటిక, శ్వాసనాళం, అరుదైన శస్త్రచికిత్సకు 6 లక్షల పైగా ఖర్చు. ఇటుక బట్టీల్లో కూలీ పనులు చేసుకుని ఆ కుటుంబానికి స్తోమత మించిన భారం. పూర్తి ఖర్చులు భరించిన రాష్ట్ర ప్రభుత్వం. మరో శస్త్రచికిత్సతో త్వరలో మాటలు వస్తాయన్న వైద్యులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. కంగనా, నవీన్ జిందాల్కు బీజేపీ టికెట్లు కేటాయించిన విషయాన్ని కూడా ఒక వార్త ఇచ్చారు. ఇంకా అదేవిధంగా కులబంధంతో బాబుకు జేపీ భజన, మేధావి ముసుగులో కుల కుటిలత్వం, చంద్రబాబు కోసమే జయప్రకాష్ నారాయణ అసత్య ప్రచారం, కూటమికి ఆయన వంత పాడడం దారుణం, రంగాన్ని చంపిన వ్యక్తులతో కాపులు వెళ్ళొచ్చు, ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి. ఇది ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు మన చూసుకున్నట్లయితే ఆ బాక్సుల్లో ఫైళ్ళు ఉన్నాయని ఒక వార్త అయితే ఇచ్చారు. అనుమానాస్పదంగా సంధ్యా బస్సు, పోలీసుల తనిఖీలు, బాక్సుల నిండా ఫైళ్ళ కట్టలు ఉన్నట్టు నిర్ధారణ, సిబిఐ అధికారులకు నివేస్తామన్న పోలీసులు. ఇది ఈరోజు సాక్షిలో ప్రధాన సంచికలో ఇచ్చిన కథనాలు. విషయానికి వస్తే ఈనాడు అమరావతి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. చేనేత కుటుంబం ఆత్మహత్యకు సీఎందే బాధ్యత అంటూ బోండా ఉమామహేశ్వరరావు చేసిన డిమాండ్ని ఒక వార్తగా ఇవ్వడం జరిగింది. రౌడీ రాజ్యం, కాకీల మౌనం. మరి ఇక్కడ చూసుకోవచ్చు. సిఐజిఎల్లో ఫిర్యాదు చేస్తే వైకాపా దాడులు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు. భయపెట్టి లొంగ తీసుకోవడమే లక్ష్యంగా మరి బాధితులను బెదిరిస్తున్న పోలీసులు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే పప్పు బెల్లాల్లా పనిచేస్తున్నారు, వైకాపా నేతల అండతో ప్రభుత్వ స్థలాలు కబ్జా. ఈ వార్త గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది విజయవాడ ఐసింగ్నగర్లోని డాబాగూడ సెంటర్లో ఉంది. ఇది కార్పొరేషన్ స్థలాన్ని, దాదాపు కోట్ల విలువైన స్థలాన్ని అక్కడ ఉన్న ఓట్ల కోసం స్థానికంగా ఉన్న అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది చేసిన కబ్జా పర్వాన్ని ఈనాడు ఎండగట్టింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నారని. మరి దీని మీద కార్పొరేషన్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. వైకాపా జెండాలు పాతి మరి ఈ అక్రమ దందాకి కొనసాగిస్తున్నారు, అక్రమ నిర్మాణాలకి. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కుర్చీల్లో కునికేసి కదిపితే కొట్టేసి అంటూ ఒక వార్త వేశారు. నిన్న పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆర్టీసీ ఉద్యోగిపై దాడి చేశారు. యాచకులు బ్లేడ్ బ్యాచ్తో వీరంగం సృష్టించినట్టుగా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నేటి నుంచి కెమిస్ట్రీ మూలాంకనం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎలక్షన్ సీజన్లపై ప్రత్యేక దృష్టి, మరో వార్త కూడా ఇక్కడ ఇటు చూడరు రంగులు ముయిరు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే ఎన్నికల నేపథ్యంలో ఈ కథనాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు. వీరికి కోడి కూయలేదా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మరి ఎలక్షన్ సీజన్లపై ప్రత్యేక దృష్టి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు ఇవి. రారమ్మని కీలక నేతలపై టీడీపీ దృష్టి. ఇక్కడ చూసుకోవచ్చు. యలమంచిల రవితో చిన్ని భేటీ, ఇప్పటికే టీడీపీలో చేరిన బొప్పన, తూర్పులో గెలిపే లక్ష్యంగా చిన్ని పావులు, బొమ్మసాని ఇంటికి వసంత కృష్ణ ప్రసాద్ అంటూ మరి రారమ్మని అని చెప్పి పిలుస్తున్నారని ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా విజయవాడ వెస్ట్ జనసేనకి అక్కడ పోతున్న మహేష్ ఉన్నారని అనుకున్నారు. అయితే విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి అవనిగడ్డ కూటమి అభ్యర్థికి కూడా ఉత్కంఠ నెలకొంటుందని ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అంటే
విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి బరిలో నిలబడే అవకాశం ఉందని వార్త ఇవ్వడం ఇచ్చేశారు. అదేవిధంగా బస్టాండ్లో భద్రతా వైఫల్యం, ఆర్టీసీ కంట్రోల్ రూమ్పై బ్లేడ్ బ్యాచ్ దాడి అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైలవరంకు చంద్రబాబు కానుకగా ఇస్తామని చెప్పి మైలవరంను మరి ఇక్కడ చూసుకోవచ్చు వసంత కృష్ణప్రసాద్ చెప్పడం జరిగింది. అదేవిధంగా వైకాపా నేతల చేతివాటం, సీఎం జగన్ భారతి తెలుసు అంటూ సెంట్రల్ చోటా నేతల దందా, రైతు బజారుల్లో షాపులు ఇప్పిస్తామంటూ అక్రమ వసూలు లబోదిబ్బమంటున్న బాధితులు. ఇది ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్షయ నిర్మూలన ర్యాలీ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. క్షయ నిర్మూలనకి ఇక్కడ చూసుకోవచ్చు భజన చంద్ర సామి భక్తి, సామినేని ఉదయభాను కోసం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు, 10 లక్షల వ్యయంతో కార్పొరేటు హుంగులతో క్యాంపు కార్యాలయం, పంచాయతీల నుంచి అక్రమంగా వసూళ్లు, చేసిన డబ్బుతో హుంగులు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన సిటీ వార్తలు. ఇంకా సాక్షి విజయవాడ సిటీ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు మనం చూసుకోవచ్చు. ఈ సునాదం జై గీతం అంటూ విజయవాడ మొగలరాజపురంలో ర్యాలీకి వెళ్తున్న క్రైస్తవులు నిన్న పస్కా పండుగ నేపథ్యంలో ఇచ్చిన ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేడుకకు వేలాయే, విద్యుత్ దీపకాంతాలతో ఆలయం, ఇన్సెట్లో గోపాయ సమేత తిరుమలవాదం అంటూ భక్తుల ఇలవేలుపుగా వేలాజల్లుతున్న పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ అమ్మవారి గురించి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు నూతన కార్యవర్గం ఎన్నిక చేసినట్టుగా మచిలీపట్నానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు. దరిచేరిన తెల్లకోటు అంటే ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మెడికల్ సహకారంతో నవశకం, మచిలీపట్నంలో సకల వసతులతో ఆరోగ్య కిల్లా, 67 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మాణం, 550 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం, సకల హంగులతో తరగతి గదులు, ల్యాబ్, అడ్మినిస్ట్రేషన్ బ్లాకుల నిర్మాణం, తొలి ఏడాది 150 మందికి లభించిన సీట్లు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా ముగిసిన జిల్లా స్థాయి చెస్ టోర్నీ అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా ఉత్సాహంగా ఓపెన్ టెన్నిస్ పోటీలు అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా క్షయరహిత సమాజమే లక్ష్యం అంటూ ఒక వార్త నిన్న రాష్ట్ర టీబీ నివారణ అధికారి డాక్టర్ రమేష్ చేసిన వ్యాఖ్యలను ఒక వార్తగా ఇచ్చారు. రికార్డ్ స్థాయిలో టికెట్ ఆదాయం అంటూ దుర్గమ్మకు ఒక్కరోజే 22 లక్షలు వచ్చినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్షన్ సీజన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అంటూ ఒక వార్త ఇచ్చారు. నాగవంశం గుర్తించినిచ్చిందే సీఎం జగన్ అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో సూర్యోపాసన సేవ అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇంద్రకీలాద్రి మీద జరుగుతున్న సేవల మీద. ఇది ఈరోజు సాక్షిలో ప్రధానంగా ఇచ్చిన వార్తలు.